దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడుతున్నాం. దేవుని యొక్క రాజ్యం కొరకు ప్రయాసపడుతున్న వేళ శత్రు సైన్యం అనేటువంటి అపవాది కార్యాలు, మరి అపవాది యొక్క దూతలు అన్ని చోట్ల పనిచేస్తూ ఉంటారు. కానీ 3 సైన్యాలు కాదు, 30 సైన్యాలు కాదు, ఎన్నొచ్చినప్పటికీ కూడా దావీదు ఎలాగైతే మరి చేతి కర్రతో వడిసెలతో గొలియాతును పడగొట్టాడో విశ్వాసంతో, నువ్వు దేవుని కొరకు నీకున్న కొద్దిపాటి దాన్ని ప్రభు కొరకు మరి నువ్వు వెచ్చించగలిగితే, నీకున్న కొద్దిపాటి తెలివిని ప్రభు కొరకు వెచ్చించగలిగితే, నీకున్న ప్రతి కొద్దిపాటి జ్ఞానమును ఘనతను ప్రభు కొరకు వెచ్చించడానికి నువ్వు నిలబడితే, దేవుడు దాన్నే ఆశీర్వదించి గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను నిలబెడతాడు. మరి సౌలు 1000 కొలదిగాను, దావీదు 10,000 కొలదిగాను స్తుతులు పాడారట. అండ్ మరి కవచం ఉంది, కత్తి ఉంది, సౌలు ఏమాత్రం కదలలేదు. కవచాలు కత్తులు ఉన్నవారు అనేక మంది ఉన్నారండి. నీకంటే ఆస్తిపరులు, నీకంటే అందచందాలు కలిగినటువంటి వాళ్ళు, నీకంటే జ్ఞానవంతులు అనేక మంది ఉన్నారు. విషయం ఏంటంటే నువ్వు కదులుతున్నావు కాబట్టి దేవుని కృప నీకు ఎట్లా ఉంటుంది అంటే, వచ్చే రోజుల్లో నీవు గొప్ప ఘనత పొందుతావు. హల్లెలూయా. మరి కేవలం నీ బంధుజనం మధ్య కాదు, మరి లేకపోతే నీ ఇంటివారి మధ్య కాదు, ఈ పట్టణం మధ్య కాదు, ఈ దేశం మధ్యనే. దేశంలో ఉన్నత స్థలాలను ఆయన ఎక్కిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు యొక్క యాకోబు దేవుని యొక్క స్వాస్థ్యము అనుభవంలోకి తెస్తాడు. మరి దేవుని సన్నిధిలో ఆయన కొరకు విత్తేవారి జీవితాల్లో, ఆయన ఆరాధించే వాళ్ళ జీవితాల్లో చూడండి, ఇశ్రాయేలీలకు ఉన్న ఘనత ఇప్పుడు ఆయుధ సంపత్తిలో, ఆ టెక్నాలజీలో, ఆ జ్ఞానంలో ఇశ్రాయేలీలను మించినటువంటి వాళ్ళు మరి ప్రపంచ దేశాల్లో ఎవరు లేరట ఇప్పుడు. మరి నిజముగా వారికి ఉన్నటువంటి టెక్నాలజీ కానీ వాళ్ళకున్న ఆ యొక్క విధానం, దాన్ని మన ఇండియా దేశం కూడా దాన్ని ఉపయోగించుకుంటా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఇక్కడ నేను చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడు అలాంటి గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకనంటే దేశంలోనే ఉన్నతమైన మరి స్థాయిలో దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. నువ్వు కూర్చున్నా లేచినా కూడా ఒక గొప్ప ఆశీర్వాదకరంగా అది మార్చబడుతుంది. హల్లెలూయా. నా జీవితంలో అలాంటి ఆశీర్వాదం చూశాను, మరి దాన్ని అనుభవించాను, అది నీతో చెప్తున్నాను. ఎందుకనంటే దేవుని కొరకు ఎవరైతే ప్రయాసపడ్డారో, ఎవరైతే ఖర్చు పెడుతున్నారో, లేదా ఎవరైతే ప్రార్థనలో ఏకీవించి ఆరాధనలకు వస్తున్నారో, నిజంగా దేవునికి వారి జీవితాల్లో మొదటి స్థానం ఇస్తున్నారు. మరి దేవుడు తప్పక వారి జీవితాల్లో ఉన్నతమైన విధానంలో పెడతాడు. హల్లెలూయా. మరి హేబేలు మంచి ఆరాధన చేశాడు. హెబ్రీ పత్రికలో కూడా హేబేలు ప్రస్తావన దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. కొన్ని తరాలు దాటిపోయింది, హేబేలు అర్పణ మర్చిపోయాం మన అందరం, కానీ దేవుడు మర్చిపోలేదు. హల్లెలూయా. యేసయ్య రక్తం యొక్క గొప్పతనాన్ని చెప్పేటప్పుడు ఏ ఆరాధకుని విషయం కూడా జ్ఞాపకం చేయలేదు. తర్వాత చాలామంది ఆరాధన చేశారు. హేబేలు ఆరాధన జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. హేబేలు కంటే అతి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అని హేబేలు యొక్క మాటనే ప్రభు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు.